హాయ్ ఫ్రెండ్స్, జాన్ అబ్రహం హీరోగా, శార్వరి వాగ్ హీరోయిన్ గా, నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో వచ్చిన వేదా సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్ లో ఒక గ్రామంలో జమీందారీ పద్ధతి కొనసాగుతూ ఉంటుంది. కుల వివక్షత ఎక్కువగా ఉంటుంది ఆ గ్రామంలో. తక్కువ కులం వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళని చంపేస్తూ ఉంటారు. ఆ ఊరి జమీందార్ తనే దేవుళ్లా ఫీల్ అవుతూ ఎక్కువ కులం వాళ్ళు పాదాల దగ్గరే పుట్టారని, ఈ దేవుడు రాసిన రాత అని జనాల్ని మబ్బి పెడుతూ వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అలాంటి ఏరియాలో బాక్సింగ్ నేర్చుకోవాలని వేద తక్కువ కులంలో పుట్టి అందరి చేత అవహేళన పడుతూ నేర్చుకోవాలని అనుకుంటుంది. కోర్టు మార్షల్ చేయబడిన అభిమన్యు అనే ఆర్మీ ఆఫీసర్ వేద చదువుతున్న కాలేజీలోకి బాక్సింగ్ అసిస్టెంట్ టీచర్ గా వస్తాడు. అభిమన్యు వేదాకి ఎలా హెల్ప్ చేశాడు, వేద జీవితంలో ఏమేం మార్పులు జరిగాయి, వేద అన్న చేసిన ఒక పనికి వేద యొక్క జీవితం తారుమారు ఎలా అయ్యింది అనేది సినిమా చూసి తెలుసుకోగలరు. దర్శకుడు నిఖిల్ అద్వానీ తన ముందు సినిమాలాగే ఈ సినిమాను కూడా చాలా స్లోగా తీశాడు. అదే పెద్ద ఫాల్ట్ ఈ సినిమాకి. జాన్ అబ్రహం తో కొన్ని చేజింగ్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు ఎక్సలెంట్ గా కుదిరాయని చెప్పుకోవాలి. ఎప్పుడు జాన్ అబ్రహం విలన్ ని కొడతాడా అని చాలా ఎక్సైట్ అయితే క్రియేట్ చేశాడు దర్శకుడు. కానీ ఆ ఎక్సైట్మెంట్ ని చాలా ల్యాక్ చేసి చివరికి ఇంటర్వెల్ వరకు కూడా కొట్టకుండా ఆ విధంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇంటర్వెల్ సీన్ తర్వాత చేజింగ్ సీన్స్, అలాగే కథ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. మెల్లిమెల్లిగా కథ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కథ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ విషయానికి వస్తే టూ మచ్ గా అయితే లాగ్ అయితే ఉందనే చెప్పుకోవాలి ఈ సినిమాలో. అదే పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి. చాలా స్లోగా అనిపిస్తుంది సినిమాని చూసినంత సేపు. యాక్షన్ సన్నివేశాలు ఇంత స్లోగా తీయచ్చా, అలాగే ఇంత స్లోగా డ్రాగ్ చేయొచ్చా సినిమా అంతా కూడా అనేది ఈ సినిమాలో మనకి చూపించేశాడు డైరెక్టర్. ఇలా లాగ్ లో కూడా జాన్ అబ్రహం అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా చాలా చాలా బాగా నటించారనే దాంట్లో ఎంత సందేహము లేదు. విలన్ క్యారెక్టర్, అలాగే విలన్ తమ్ముడు, అలాగే ఆశీష్ విద్యార్థి, వీళ్ళందరూ కూడా చాలా బాగా నటించారు. వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు. అలాగే విలన్ పాత్రలో నటించిన అభిషేక్ కూడా చాలా చాలా బాగా నటించారు. చాలా గట్టి పోటీని అయితే అందించారనే చెప్పుకోవాలి. తమన్నా ఒక చిన్న రోల్ అయితే చేసింది. ఆ రోల్ లో అయితే తమన్నా అలాగే జాన్ అబ్రహం ఇద్దరు కూడా చాలా ఓల్డ్ లుక్ లా కనబడతారు అనే చెప్పుకోవాలి. పాటలు అయితే ఏ మాత్రమో బాగోవు. యాక్షన్ సన్నివేశాలు మాత్రమే మనం చూడగలుగుతాం. కొన్ని లాజిక్ లేకుండా కూడా దర్శకుడు ఈ సినిమా తీశాడు. అది ఎగ్జాంపుల్ ఏంటంటే, గుడిలో హీరో హీరోయిన్లు ఇద్దరు చిక్కిపోతారు. చుట్టుముట్టిన పోలీసులు అందరూ ఉన్నా కూడా ఈమె జుట్టుని కత్తిరించుకుని తప్పించుకునే విధానం చూస్తే అసలు ఎక్కడ కూడా లాజిక్ లేదనే అనిపిస్తుంది. మెయిన్ గా ఈ సంఘటనలో హీరోయిన్ గుర్తుపట్టకపోవడం అంటే ఓకే, బట్ జాన్ అబ్రహాన్ని కూడా గుర్తుపట్టలేరు పోలీసులు. ఇటువంటి సన్నివేశాలు మనం చూసినప్పుడు అనిపిస్తుంది లాజిక్ లేకుండా తీశారు అని. ఇటువంటి సంఘటనలు చాలానే సినిమాలో కనిపిస్తాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మీకు గానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.